నువ్వు విత్తన గింజ కుళ్ళిపోయింది కదా, కుళ్ళిపోయిన గింజను ఎక్కడ పెడుతున్నావు? భూమిలో వేస్తున్నావు కదా. ఈ కుళ్ళిపోయిన గింజల నుంచి ఏమొస్తుంది? చిగురు వస్తుంది కదా. ఎట్లా ఉంటుంది? రైట్ తెలుసా? అరే నువ్వు నాటమే నీ పని, నీళ్ళు పోయడమే నీ పని. వృద్ధికాలం చేయబడవుడు దేవుడు కదా. అట్లా అట్లా ఎలాగైతే వస్తుందో రేపొద్దున్న క్షయమగు శరీరం నుంచి కాకుండా అక్షయమున శరీరముతో, వెలుగు శరీరముతో మనం లేపడతాం. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. క్రైస్తవుల నిరీక్షణ ఉంది. లోకం అనుకుంటుంది వెన్నువేనుగా చూస్తుంది. ఎప్పుడు బైబిల్ అంటాడు, ఎప్పుడు ప్రార్థన అంటాడు, ఎప్పుడు కన్నడి ప్రార్థన అంటాడు, ఎప్పుడు ఆయన కష్టాలే అంటారు. కానీ బాగా గమనించండి, క్రైస్తవుడికి ఒక నిరీక్షణ. అదేంటో చెప్పాలా? పరలోక రాజ్యంలో ఇంకా తలుపు తెరవబడే ఉంది. గొర్రె పిల్ల అక్కడే ఉంది, 24 మంది అక్కడే ఉన్నారు, దేవుడి దూతలు అక్కడే ఉన్నారు. ఇప్పుడు నువ్వు వెళ్ళవలసిన స్థలం అది. వెళ్ళాలంటే ఏం చేయాలండి? 3 చేయాలని చెప్పాను. 1, వస్త్రాలు శుద్ధి చేసుకోవాలి, పాపాలు విడిచిపెట్టాలి. ఎట్లా? గొర్రెపిల్ల రక్తంతో మనకు ఆప్షన్ ఇచ్చాడు దేవుడు. మహాకణికరము గల దేవుడు, కృపగల దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, శక్తిమంతుడు, జీవం గల దేవుడు. ఎంత లైగా చెప్పారు, సమాధికారి. ఆ సమాధిలో ప్రభు లేడు. ప్రభు ఎప్పుడో లేచి ఉన్నాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. రేపొద్దున నీ సమాధి అలాగే లేపబడాలి. లేపబడాలి అంటే తెల్లని వస్త్రాలు కావాలి. 1, 2 కిరీటం పొందుకునే భక్తి చేయాలి. 3 రాత్రి పగళ్ళు కెరూబులు ఎలాగైతే స్తుతిస్తున్నాయో ఈ 3 కోరుకుంటున్నాడండి పరిశుద్ధాత్మ. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. ఈ 3 నువ్వు భూలోకంలో చేస్తే ఆ మహిమ సింహాసనం దగ్గర నువ్వు వెళ్తావు. లేదు ఇవేమి చేయకుండా ఏదో ఆదివారం చర్చకి వెళ్తున్నాను, ఏదో చేస్తున్నానంటే ఆ మా యొక్క మహిమ స్థానంలోకి నువ్వు వెళ్ళవు. జీవించి ఉన్నంత కాలము మనుషులకు భయపడలేదు. సమాధానం అమ్మగారు ఎవరికి భయపడ్డారు? దేవునికి. మా మందిరానికి రాలేదు, 2 సంవత్సరాలు ఇంటికి వెళ్ళలేదు, ఒకసారి కూడా నా ముఖం చూడలేదు ఆవిడ. చప్పట్లు కొట్టండి. రోషం ఎక్కడైతే ఉంది, భక్తి ఎక్కడైనా చేయొచ్చు భక్తి చేస్తే. హల్లెలూయా. అందువల్ల ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఈ 3 విషయాలు సంపూర్తి చేశారు సమాధానం అమ్మగారు. గొర్రెపిల్ల రక్తంతో ఆవిడ పాపాలు కడుక్కున్నారు. 2 దేవుని యొక్క కిరీటాన్ని పొందుకున్నారు, మహిమ కిరీటాన్ని. 3 జీవించినంత కాలం దేవుని స్తుతించారు భూలోకంలో. ఇప్పుడు అక్కడ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఈ 3 విషయాలు చెప్పడానికి నేను ప్రార్థన చేశాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వ్యర్థమైన పాత్ర ఇది. మరలా చెప్తున్నాను, ఇది ఒక వ్యర్థమైన పాత్ర. నేను తాగేవాడిని, నేను చొక్కలే తాగేవాడిని, అమ్మాయిలుగా తిరిగేవాడిని, బూతులు రకరకాలుగా ఉండేవాడిని. ఏదైనా కొంచెం జ్ఞానం వచ్చింది అంటే అది ఎవరు బట్టి? యేసుక్రీస్తు వారిని బట్టి. చప్పట్లు కొట్టి దేవుడు ఎలాగ నడవాలో, ఎలాగ చూడాలో, ఎలాగ మాట్లాడాలో ఎవరి బట్టి వచ్చిందండి? ప్రభువుని బట్టి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందువల్ల ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 విషయాలు సంఘము జ్ఞాపకం చేసుకోవాలి. అన్ని చేయాలి కూడా చాలా మంది ఉన్నారు. నేను చాలాసార్లు వాక్యం చెప్పాను. ఇది ఇక్కడ స్వగ్రామంలో నేను సేవ చేస్తాను కాబట్టి వాళ్ళు చాలా విషయాలు చెప్పాను ఉన్న వాళ్ళందరికీ కూడా. నిర్ణయ కాలంలో దేవుడు అన్ని చేయాలను మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని చేయాల కొరకు నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తున్నాం. అందువల్ల ప్రియ దేవుని సంగమా, తెల్లని వస్త్రాలు కడుక్కోవాలి. కడుక్కోకుండా దేవుడి దగ్గరికి వెళ్ళలేవు. నేను మరలా చెప్తున్నాను, పెండ్లి విందులోకి వెళ్ళలేవు. వెళ్తావు అనుకుంటా నీ భ్రమ. విందు స్థలంలోకి వెళ్ళలేవు, దోతలతో పాలు పంచుకోలేవు. వస్త్రాన్ని ఖచ్చితంగా భూలోకంలో కడుక్కోవాలి. ఇంకా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, జకరియా గ్రంథం 3వ అధ్యాయం. ఇంటికి వెళ్ళి చదువుకోండి, టైం లేదు. 3వ అధ్యాయంలో దైవజనుని యెహోషువ దేవుని మందిరంలోకి వెళ్ళాడు. సముద్రంలోకి వెళ్ళి నుంచున్నాడు. ఇట్లా సాతాను వచ్చి ఏం చేస్తుంది? ఫిర్యాదు చేస్తుంది. సాతాను వచ్చి, అయ్యా వస్త్రాలు మలినమైన వస్త్రాలు ఉన్నాయ్యా, క్రియలు బాగాలేవు మీవి అంటే ఏమన్నాడు? ఇతడు అగ్ని నుంచి తీసిన కొనుగు వల్లే ఉన్నాడు కదా, సాతానా పొమ్ము అన్నాడు. దేవుడు ఏం చేశాడు? చదువుకోండి, మీ అందులో అన్నీ ఉంటాయి. ఆ మలిన వస్త్రాన్ని తీసి ప్రశస్తమైన వస్త్రాన్ని కప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాన్ని మీకు అందించాలని కూర్చున్న ఇందాక నుంచి పరిశుద్ధాత్మ పేరుతో అందించా. నా పని అయిపోయింది. ఇంకా హల్లెలూయా. దేవుడి స్తోత్రం. ఈ పాత్ర పని ఇక్కడితో సమాప్తం.
హల్లెలూయా. ఇప్పుడు మీరు వస్త్రాలు సరిగ్గా ఉన్నాయా లేవా, స్థుతించే వారుగా ఉన్నావా లేదా, కిరీటాన్ని పొందుకునే వాళ్ళ లేదా అని ప్రార్థన చేయాలి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. రాజపాక్ష గారు ఉన్నారు, ప్రార్థన నడిపిస్తారు 10 నిమిషాలు.